ఒక చిన్న ప్రశ్న. నీ జీవితంలో ఏదైనా మారాలి అనుకుంటున్నావా? డబ్బా, హెల్తా, కెరియరా, రిలేషన్షిప్పా? కానీ నిజంగా మారడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే జీవితం రేపు మారదు, నువ్వు మారిన రోజే మారుతుంది. ఈ వీడియో చివరికి నీకొక విషయం క్లియర్ అవుతుంది. నేను ఇప్పుడే ఎందుకు మారాలి అన్నది. చివరి వరకు చూడు. ఇది సాధారణ మోటివేషన్ కాదు. లెసన్ 1. నీ జీవితం నీ అలవాట్ల ఫలితం. మనం ఎక్కువగా ఏమంటాం తెలుసా? నా లైఫ్ ఇలా అయిపోయింది, లక్ లేదు, సిస్టమ్ బాల్వలేదు. కానీ ఒక నిజం ఉంది. నీ రోజువారీ అలవాట్లే నీ భవిష్యత్తు. మీకోసం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక అబ్బాయి రోజుకు 6 గంటలు ఫోన్ చూస్తూ 1 గంట పనిచేసి నా కెరియర్ ఎందుకు గ్రో అవడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. అదే తను రోజుకు 1 గంట ఫోన్ ఎగ్గించి ఆ 1 గంట స్కిల్ మీద పెట్టాడనుకో, 6 నెలల్లో వాడి లైఫ్ డైరెక్షన్ మారుతుంది. అదృష్టం వల్ల కాదు, అలవాటు వల్ల. ఈరోజే ఒక అలవాటు పేపర్లో రాసుకో. ఇది నా లైఫ్ని ముందుకు తీసుకెళ్తుందా లేక వెనక్కి లాగుతుందా? ఒక చెడ్డ అలవాటు తీసేయి, ఒక మంచి అలవాటు స్టార్ట్ చేయి. అంతే. లెసన్ 2. నువ్వు నీతో మాట్లాడుకునే మాటలే నీ రియాలిటీ. నిజం చెప్పనా? నీకు ఎవ్వరూ పెద్దగా డ్యామేజ్ చేయడం లేదు. నువ్వు నిన్ను నువ్వే డ్యామేజ్ చేసుకుంటున్నావు నీ ఆలోచనలతో. మీకోసం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అబ్బాయి, నాకిది కుదరదు, నేను ఇంటెలిజెంట్ కాదు, నన్నెవరూ సీరియస్గా తీసుకోరు, ఇలా రోజూ తనతో తానే మాట్లాడతాడు. అప్పుడేమవుతుంది? అతడు ట్రై చేయడు. ట్రై చేయకపోతే రిజల్ట్ రాదు. చివరికి చూశావా, నాకు కుదరదని అని నమ్ముతాడు. ఇది జీవితమా? కాదు, ఇది సెల్ఫ్ శాబటాజ్, అంటే స్వీయ విధ్వంసం. ఈరోజు నుంచి నాకు కుదరదు, నేను నేర్చుకుంటున్నాను, నేను ఫెయిల్, నేను ప్రాక్టీస్లో ఉన్నాను. నీ మాటలు మారితే నీ చర్యలు మారతాయి. లెసన్ 3. పెర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూస్తే లైఫ్ వెయిట్ చేస్తూనే ఉంటుంది. చాలామంది అంటారు, సరైన టైం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాను. కానీ ఒక నిజం ఉంది, సరైన టైం అనేది ఎప్పుడూ రాదు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మీకోసం. ఒక వ్యక్తి ఉన్నాడు, బిజినెస్ చెయ్యాలి అనుకున్నాడు. డబ్బు లేదు అన్నాడు, నాలెడ్జ్ లేదు అన్నాడు, సపోర్ట్ లేదు అన్నాడు. 5 ఏళ్ల తర్వాత కూడా అదే లైన్, అదే పరిస్థితి. ఎందుకంటే అతడెప్పుడూ స్టార్ట్ చేయలేదు. ఇంకో వ్యక్తి భయంతోనే స్టార్ట్ చేశాడు, చిన్నగా, ఇంపర్ఫెక్ట్గా. ఈరోజు వాడికి అనుభవం ఉంది, క్లారిటీ ఉంది, గెలిచే ఛాన్స్ ఉంది. ఈరోజు చేయగలిగిన ఒక చిన్న స్టెప్ తీసుకో. పర్ఫెక్ట్ కాదు, కానీ ఇది నిజం. ఈ వీడియో ముగించే ముందు ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం? నంబర్ 1, నీ అలవాట్లు మారితే నీ భవిష్యత్తు మారుతుంది. నంబర్ 2, నీ ఆలోచనలు మారితే నీ చర్యలు మారతాయి. నంబర్ 3, నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేస్తే లైఫ్ ముందుకు కదులుతుంది. ఇవన్నీ కామన్ పాయింట్ ఏంటో తెలుసా? మారాల్సింది బయట కాదు, మారాల్సింది నువ్వే, ఇప్పుడే. రేపు మారుదామనుకుంటే రేపు కూడా ఈ వీడియోని చూస్తూనే ఉంటావు. కానీ ఈ క్షణంలో ఒక డిసిషన్ తీసుకుంటే నీ జీవితంలో ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ వీడియో నీలో ఒక ఆలోచన అయినా మార్చితే లైక్ చేయి. నీలో మారాల్సిన ఒక అలవాటేదో కామెంట్లో రాయి. ఇలాంటి రియాలిటీ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయి. నువ్వు ఇప్పుడే మారితే నీ జీవితమంతా మారుతుంది. మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ రెస్పాన్సిబిలిటీ, టేక్ యాక్షన్.